వెల్కమ్ టు సోజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ ను డైలీ రొటీన్ లో ఇంకొక వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. ఇంకా మార్నింగ్ వాటర్ అయితే తాగుతాము. ఈ రోజు అయితే ధనియాలు జీలకర్ర ఈ వాటర్ అయితే తాగుతున్నాను. ఒక్కొక్క రోజు సబ్జా సీడ్ వాటర్ తాగుతాను, ఒక్కొక్క రోజు నిమ్మరసం తాగుతాను. ఇంకా ఈ రోజు మా యమధర్మరాజు అయితే మార్నింగ్ ఏ షిఫ్ట్ కి వెళ్ళాడు. సండే అంటే ఏంటో ఏ షిఫ్టే పడుతుంది, అది కూడా ఇప్పుడు జనరల్ షిఫ్ట్లు. ఎవరైతే ఆఫీస్ డ్యూటీ చేస్తారో వాళ్ళకైతే ఒక 3 సండేస్ హాలిడేస్ వస్తే ఒక సండే డ్యూటీ చేయాలి, ఏ అయినా బి అయినా సి అయినా. సో అలాగా మా హస్బెండ్ ఈ రోజు పిల్లలకి లంచ్ టైం కి లంచ్ పెట్టేయాలి. మార్నింగ్ లేచిన వెంటనే పెరుగన్నం తిన్నారు. ఇంకా ఈ రోజుకి అయితే టిఫిన్ గ్యాప్ ఇచ్చాము. ఆఫ్టర్నూన్ అయితే ఇద్దరు పిల్లలకి కూడా చక్కగా చికెన్ బిర్యానీ టైంకి తినిపించేసి ఇంకొంచెం చికెన్ ఎప్పటి నుంచో పికిల్ చేయాలని చూస్తున్నాను. అసలే చికెన్ ఉండడం లేదు. మా పిల్లలు అయితే ఎంత కేజీన్నర అయినా సరే హ్యాపీగా ఆఫ్టర్నూన్కే తినేస్తారు. అందుకోసం అని చెప్పి ఈరోజు ఇంకెలాగే మా హస్బెండ్ 3కి అలా వస్తాడనమాట. ఈ లోపలే చికెన్ పికిల్ చేసేస్తే రైస్తో తింటాడని చెప్పేసి చికెన్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక కప్పు వరకు ఆయిల్ పడుతుంది, అలాగే ఒక 1/2 కప్పు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. అంతే, చాలా సింపుల్గా. చికెన్ కూడా ఎక్కువగా ఫ్రై చేసేయకూడదు, జస్ట్ నార్మల్గా ఫ్రై చేయాలి. గట్టిగా అయిపోతాయి అన్నమాట బాగా ఫ్రై చేసేస్తే. ఇంకా ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిపోవాలి. చేసిన తర్వాత ఇందులోనే టేస్ట్కి తగినంత కారం, అలాగే గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే చికెన్ వేసేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయినా చికెన్ది పికిల్ రెడీ అయిపోయింది అనమాట. ఇది ఒక మనం ఎందులోనైనా గ్లాస్ జార్ ఉంటాయి కదా, అందులో యాడ్ చేసుకుంటే ఒక 2 months వరకు అస్సలు ఏం అవ్వదు, చాలా బాగుంటుంది. ఈ విధంగా తర్వాత తను కూడా ఇంకా ఏ షిఫ్ట్ నుంచి మంచిది కంప్లైంట్ ना प्यारी है, बहुत सेक्सी है, वो बहुत कर रही है। इसका स्कूल है, निकाल के ऐसे लिख दो। నిన్ను ఎత్తుకోవాలంటే ఇంకొక కేజీ తినాలి. వచ్చిన తర్వాత అదొక రకమైన పిచ్చి కదా, పిల్లలు తన ముందు తింటేనే తిన్నట్టు కాబట్టి ఇంక మా పిల్లలకి తినిపించేస్తున్నాడు. ఎప్పుడు మా ఇంట్లో రోజు రసం వండడానికి కారణం ఏంటంటే, ఒకవేళ రసం మిగిలిపోయింది అంటే ఈ విధంగా తాగిపించేస్తాడు అనమాట, లేదు అంటే తనైనా తాగేస్తూ ఉంటాడు. అలా మా ఇంట్లో రసం అయితే అస్సలే ఉండదు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తినేసిన తర్వాత హాయిగా పడుకున్నారు. మా రిషికి నాకు అయితే నిద్ర రావడం లేదు. సో ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది. 7 o'clock లేచాము. సండే మార్కెట్కి కూడా ఈసారి వెళ్ళలేదు. ఎప్పుడు సండే మార్కెట్ వెళ్ళే వాళ్ళం, బట్ ఏ షిఫ్ట్ వల్ల నీరసం వచ్చేసి తనైతే పడుకుని పోతున్నాడు. ఇంకా అలా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి బెల్లం సున్నుండలు అయితే చేస్తున్నాం. మొన్న ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకొని వదిలేసాను కదా, అదైతే ఈ విధంగా ముందుగా పౌడర్ చేసుకొని తర్వాత దానికి కావాల్సినంత బెల్లం యాడ్ చేసుకొని ఎలాచీ యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పట్టుకున్నామంటే రెడీ అయిపోతుంది. నార్మల్ షుగర్ కన్నా బెల్లంతో అయితే పిల్లలకి హెల్దీ కదా, అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ బెల్లంతో చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ విధంగా పౌడర్ అయితే చక్కగా అయిపోయింది కదా, బెల్లం పౌడరు. సో ఇప్పుడైతే ఇందులో మనకి ఎంత కావాలో అంత నెయ్యినైతే యాడ్ చేసుకుంటూ మనకి నచ్చిన సైజులో మనం చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈ విధంగా బెల్లం సున్నుండలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎక్కువ టైంలో చాలా టేస్టీగా అలాగే హెల్దీగా ఉండే ఈ బెల్లం సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే ఇవి స్టోర్ చేసుకుంటే దగ్గర 1 month వరకు కూడా అస్సలు ఏం పోవు. చక్కగా పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి ఇవ్వచ్చు, లేదు అంటే స్నాక్స్ బాక్స్లో కూడా స్కూల్కి పెట్టి పంపించవచ్చు అనే ఐడియాతోని ఈ విధంగా చేస్తున్నాను. ఎవరి దగ్గరైనా 4 రోజులు ఎందుకుంటే ఒక వారం, ఒక 10 రోజులకే అయిపోతూ ఉంటాయి కదా పిల్లల దగ్గర. సో ఈ విధంగా నేనైతే చేసుకొని స్టోర్ చేసుకుంటున్నా. మరి మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.